Guys, no clear. Please, anyone response? No clear voice. Please respond on chat, guys. ఓకే గైస్, ఇక్కడ షేప్ కనుక్కుంటున్నాం. మనకు షేప్ ఏంటో కనుక్కుందాం అనుకున్నాం. డిఎఫ్ డాట్ షిఫ్ట్ ఎంటర్. చూడండి ఇక్కడ ఏమొస్తుంది. షేప్కి అసలు మనం ఇలా టబుల్స్ కాల్ చేయం. ఓకేనా, క్లియర్ అండి. మన షేప్కి టబుల్స్ అనేది కాల్ చేయం. టబుల్స్ అంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ కదా, మనం టబుల్స్ కాల్ చేయం. డైరెక్ట్గా షేప్ అని కొట్టినప్పుడు నాకు షేప్ వస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ నాకు షేప్ ఎంత 14,700 రోస్ 32 కాలమ్స్. ఓకేనా, అలా ఉంటుందండి. జస్ట్ మనం వాట్ ఈస్ వాట్ తెలుసుకుంటాను కోసం. నెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది, అలాగే సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ నాకు అన్వాంటెడ్ ఏమన్నా రిమూవ్ చేస్తూ ఉంటున్నాను. ఓకేనా, Before you show me one question, I have remembered. కాపీ. Before you show me one question, pen, book, huh? Solve that. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను పేస్ట్ చేశాను. షేప్ 3 కాలమ్స్. నేను సరే ఫస్ట్ ఎందుకు యూజ్ చేశారు చూడండి. నల్ వాల్యూస్ బిఫోర్ క్లియరింగ్ అని ఉంది కదా, అది ఎందుకు రాస్తానంటే నాకు ఏమైనా నల్ వాల్యూస్ ఉంటాయి, నాకు ముందు వచ్చినప్పుడు అది క్లియర్ అయిపోవాలి. ఒక నల్ వాల్యూస్ మీన్స్ ఏంటంటే నాకు స్పేసెస్ ఆ ప్లేస్లో నాకు ఏమన్నా కాలమ్స్లో నల్ వాల్యూస్ మీన్స్ అక్కడ ఏమైనా ఫిల్ అవ్వకుండా ఉన్నప్పుడు ఒక అలాంటివి ఉంటే మనం రిమూవ్ చేసుకుందామని నేను ఇలా రాసాను. ఇఫ్ డిఎఫ్ డేటా ఫ్రేమ్లో ఏదైనా నల్ వాల్యూ ఉంటే అదేం ఓకేనా రిమూవ్ అయిపోయి కన్నా సమ్ అవ్వాలి. ఓకేనండి. Why you are reading outside loudly? Nothing, no? నెక్స్ట్ ఇంకో అంటే ఏమన్నాను, ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాలమ్స్ ఏముందని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ డిస్క్రైబ్ అంటే ఏంటి. What happened? My voice is getting for you. Yes. నాకు ప్రతి దాంట్లో మినిమం వాల్యూ, మ్యాక్స్ వాల్యూ, Yes. కౌంట్, ఓకేనా, యావరేజ్ అన్ని చూపిస్తుంది. అలాగే నేను ఇంక్లూడ్ అవ్వాలంటే ప్రతి దానికి నాకు అంటే ప్రతి కాలంకి మినిమం వాల్యూ, మ్యాక్స్ వాల్యూ కనవాలి. దానికోసం ఇంక్లూడ్ అవ్వాలని పెడతాను. Your place, no? ఫస్ట్ ఏమంటే చూడండి, నల్ వాల్యూస్ బిఫోర్ క్లియరింగ్ అన్న 0 0 0 0 అని వస్తుంది. మొత్తం అవుట్పుట్ చూడండి ఒకసారి, 0 0 0 వచ్చింది. ఎందుకు, నా ఎక్కడ నల్ వాల్యూస్ లేవు. నల్ వాల్యూస్ ఉన్నాయి లేవని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. జస్ట్ ఏం కాల్ చేస్తాం, నల్ వాల్యూస్ ఉన్నా లేదా ఫైండ్ అవుట్ చేయడానికి. డూప్లికేట్ వాల్యూస్ సంథింగ్ ఏదైనా మనం డూప్లికేట్ అని యూజ్ చేస్తాం కదా, అలాగే నల్ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాం. నల్ వాల్యూస్ ఉంటే చూపిస్తుంది, అలాగే నల్ వాల్యూస్ అమ్మాయి చూపిస్తుంది. ఇప్పుడు నల్ వాల్యూస్ ఉంటాయి కదండి, నల్ వాల్యూస్ ఉంటాయి కదా, అలాంటి దానికి కాలం ఉంది కదా, కాలంలో సంబాల్ చేయమంటున్నాను. దానికి సమ్ మామూలుగా నాకు ఏం లేకుండా సమ్మ కూడా అవ్వదు కదా, అయిపోతుంది కదా, అది జస్ట్ కాలం. లేకపోతే మీరు అది రిమూవ్ చేసండి. Simple రిమూవ్ చేస్తే కనిపిస్తుంది, ఎందుకంటే నాకు వాల్యూస్ అనేవి 0లో ఉన్నాయి కాబట్టి. ఎక్కడ నల్ వాల్యూస్ లేవు. నాకు ఏమైనా నల్ వాల్యూస్ ఎక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయని కౌంట్ అయితే ప్లస్ అవుతుంది. you ask me? ఒక రోలో 5 నల్ Why you వాల్యూస్ are doing అంటే plus show? 5 అవుతుంది అంటే కౌంట్ చేసుకుంటే ఒకటి ప్లస్ చేసుకుంటే వెళ్తాం. అలాగా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని ప్లస్ అవుతాయి అన్నమాట. Oh God, I don't ఏదైనా believe వాల్యూ this. ఉందా, I will tell my own. అట్రిబ్యూట్ ఏదైనా నల్ వాల్యూ ఉందా, లేదు, 0. Best. అలా నాకు నల్ వాల్యూస్ అని కౌంట్ చేసుకుంటుంది అన్న. కాలమ్స్కి వచ్చినప్పటికి ఆ కాలమ్స్ ఎన్ని వచ్చినాయో అన్ని నాకు ప్లస్ అవుతాయి, అంటే సమ్ అవుతాయి. ప్లస్ అంటే సమ్మే కదా, సమ్ అయినా నాకు అవుట్పుట్ చూపిస్తుంది. అక్కడ ఏం వస్తున్నాయి, నాకు జీరోస్ వస్తున్నాయి, అంటే నాకు అక్కడ నల్ వాల్యూస్ లేవు అని అర్థం. ఓకేనా, జస్ట్ చెక్ చేసుకుంటున్నా ఉన్నాయా లేదని. ఇఫ్ నల్ వాల్యూ లేనప్పుడు దానికి సమ్ నాకు కనిపించాలి కాలం వైజ్ మనం కాల్ చేసాను అంతే. ఓకేనా, క్లియర్ అండి ఇక్కడ వరకు. నెక్స్ట్ నాకు దాంట్లో చాలా ఆపరేషన్, ఫస్ట్ ఆపరేషన్ ఏంటి, నల్ వాల్యూ ఉందా లేదా చెక్ చేయడం. నెక్స్ట్ షేప్ వచ్చిందని షేప్ కింద ఇదిగోండి షేప్. నెక్స్ట్ ఏమన్నాను, ఇన్ఫో అన్నాను. ప్రతి కాలంలో చూడండి ఏజ్ ప్రతి దానికి చూపిస్తుంది వాల్యూస్, కాలమ్స్. నెక్స్ట్ డిస్క్రైబ్ ఆల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అంతే. చూడండి ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫో అని రాసాను కదా, ఏజ్ అదే ఫార్ములా. డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఇంటీజర్ 64. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 14,770 అని కాలమ్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తుంది అంతే ఏమి ఉన్నాయి ఇన్ఫో అన్నప్పుడు. జస్ట్ డిస్క్రైబ్ ఆల్ అనేటప్పుడు ప్రతి కాలంలో మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ డిస్క్రైబ్ చేస్తుంది ప్రతి కాలంలో. ఓకే,
చూడండి ఇలా స్క్రోల్ చేస్తే ఎందుకో చాలా వస్తాయి. ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలంకి, ఇది థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. ఓకేనా? అలా 11 రోస్ స్టార్టింగ్ 11 రోస్ మీకు డిస్ప్లే చేస్తాయి. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ ఇక వరకు? ఈ 3 స్టెప్స్ అర్థమైనా? ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, నాకు నెల వాల్యూ ఉంటే దానికి సమ్ అవ్వాలని చెప్పాను. ఓకేనా? థర్డ్ వాల్యూ తర్వాత షేప్, నాకు డేటా సెట్ షేప్ ఏంటో కనుక్కోమని చెప్పాను. థర్డ్ వాల్యూ ఇన్ఫర్మేషన్, అలా డేటా సెట్ ఇన్ఫర్మేషన్ కావాలి నాకు, అది ఇంటీజర్స్ లో ఉందా. ఓకే. నెక్స్ట్ డిస్క్రైబ్ అవ్వాలంటే నాకు ఫస్ట్ 11 కాలమ్స్ అంటే ప్రతిదీ డిస్క్రైబ్ చేస్తాను, మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ వరకు. ఓకేనండి? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి మనం ఫ్లోటింగ్ పాయింట్స్ ఫ్లోట్ చేయాలి, అంటే గ్రాఫికల్గా రిప్రెస్ చేయాలి. మ్యాట్ పాడ్ లిబ్ సీబాన్ అనేది ఇక్కడ నుంచి మనం యూజ్ చేస్తాం. ఇక వరకు అనలైజ్ చేస్తాం పాండస్ లో. ఓకేనా? ఇప్పటి నుంచి మనం ఏం చేస్తాం, రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఏమని చెప్పండి మ్యాట్ పాడ్ ఇంపోర్ట్ చేసుకున్నాను, తర్వాత సీబాన్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను, 2. నెక్స్ట్ ఏం చేశాను, సబ్ప్లాట్ అంటే ఏం చెప్పాను మీకు గైస్? సబ్ప్లాట్ గురించి ఐడియా ఉందా? ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను సబ్ప్లాట్ అంటే ఏంటని చెప్పాను, ఎగ్జిక్యూట్ కేసు కూడా చూపించాను. సబ్ప్లాట్ అంటే ఏం చేస్తుంది, ఒక దాంట్లో మల్టిపుల్ గ్రాఫ్ ని ఫిట్ చేస్తుంది. ఐడియా ఉందా? నేను సబ్ప్లాట్ యూజ్ చేశాను. 1,3 అంటే ఏంటి అర్థం, ఫస్ట్ రోలో నాకు 3 ఇమేజెస్ ఉండాలి, అంతే కదా? అర్థమవుతుందండి? ఫస్ట్ లైన్, ఈ లైన్ చూడండి, డ్రాగ్ చేస్తాను. నేను డ్రాగ్ చేసిన లైన్ చూడండి, ఓకేనా? యాక్సిస్ ఇక్కడ మ్యాథ్ పిఎల్టీ డాట్ సబ్ప్లాట్ అని ఇచ్చాను. అంటే ఏంటి సబ్ప్లాట్ అంటే ఏంటి, ఒక దాంట్లో నాకు 3 ఇమేజెస్ కావాలి అంటే అందుకనే ఫస్ట్ రోలో గైస్ మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ గైస్. ఓకే, ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో 3 కాలమ్స్ ఫిట్ చేశాను. ప్రతి కాలం మీద ఇమేజెస్ సైజ్ ఎంత ఉండాలి, 16 సెంటీమీటర్స్. ఓకేనా? 5 అని ఉండాలి. ఆ షేప్ డిక్లేర్ చేశాను అంతే. నెక్స్ట్ ఇది ఏ వేరియబుల్ స్టోర్ చేశాను, వేరియబుల్ స్టోర్ చేశాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, కౌంట్ ప్లాట్ అంటే ఏంటండి, జస్ట్ నాకు వాల్యూస్ అంటే కౌంట్ చేసుకుంటుంది. మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కౌంట్ ప్లాట్ అని మ్యాట్ పాడ్ లిబ్ లో, సరే సీబాన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కౌంట్ అంటే ఏం చేస్తుంది, డేటా సెట్ కౌంట్ చేసుకుంటుంది. గుర్తులేదండి? ఓకే, ఒకసారి మళ్ళీ నేను జస్ట్ ఏమేమి ఉంటాయనేది మీకు ఒక డాక్యుమెంట్ లో పెట్టేస్తాను, మ్యాట్లో సీబాన్ లో ఒకసారి వెరిఫై చేయండి. నేను చెప్పిన లాస్ట్ క్లాస్ లో ఒకసారి చూడండి. కౌంట్ ప్లాట్ అనేది ఏం చేస్తుంది, మీకున్న కాలం సెలెక్ట్ చేసుకున్న కాలం కి కౌంట్ అనేది సెలెక్ట్ చేస్తుంది, కౌంట్ చేస్తుంది ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఓకేనా? చూడండి, కౌంట్ అని ఇచ్చాను, నాకు వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం కదా యాక్స్ అని వేరియబుల్ లో, అది ఇక్కడ కాల్ చేశాను ఏ యాక్స్ అని What's your pain? 0 అని ఇచ్చాను. అంటే 0 అంటే ఇండెక్స్ వాల్యూస్ అక్కడ నుంచి I don't- స్టోర్ చేసుకుంటాం Why should I- లో ఎక్కడైనా లిస్ట్ లో, అది ఎక్కడి నుంచి కౌంట్ అవుతుంది గాయస్? You wrote down. Give me book. నాకు అరేస్ లో లిస్ట్ లో నాకు వాల్యూస్ ఎక్కడి నుంచి స్టోర్ అవుతాయి, 0 నుంచి కదా. I don't want. Take no problem. No problem. Take it and write. గాయస్ Yeah, what is your pain? First solve the problem. Answer is not that. guys are having some disturbances. What? Mute yourselves. ఓకే, చూడండి 0 ఇండెక్స్ లో నేను కాల్ చేశాను అంటే నాకు అరేస్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అందుకనే ఇక్కడ ఏం చేశానండి 0 డిక్లేర్ చేశాను. ఆల్రెడీ వేరియబుల్ స్టోర్ చేశాను కదా నేను. ఇక్కడ ఏం చేస్తాం, ఓకే సెట్ మనం మ్యాట్ పాడ్ లిబ్ లో ఏం చేస్తాం, పిఎల్టీ డాట్ టైటిల్ అని ఇచ్చేస్తే టైటిల్ స్టోర్ వస్తుంది. కానీ సీబాన్ లో టైటిల్ అలా చెప్పాను మీకు చెప్పలేదు. టైటిల్ అలా కాల్ చేస్తాం, సెట్ అండర్ స్కోర్ టైటిల్ అని కాల్ చేస్తాం, అప్పుడు నాకు సీబాన్ లో టైటిల్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి పారామీటర్స్. ఓకేనా? పిఆర్ఏఎం అని వస్తుంది పారామీటర్స్. ఇప్పుడు మీకు కింద ఎక్స్ యాక్సిస్ లో ఏదైనా నేమ్స్ ఇచ్చినప్పుడు మీకు నేమ్స్ అనేది ఒకటి కంబైన్ అయిపోతుంది, కనిపించట్లేదు ఇమేజెస్ లో. అబ్జర్వ్ చేశారు కదా? అలాంటి అలా ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మనం ఇక్కడ ఇది యూస్ చేస్తాం అన్నమాట. కింద డిగ్రీ 30 degrees అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు 90 degrees అంటే ఎల్ షేప్, దాంట్లో 30 degrees అంటే క్రాస్గా ఉంటుంది. అలాగే నాకు క్రాస్గా నేమ్స్ అనేవి వస్తాయి కింద. ఓకేనండి? అర్థమైంది ఇక్కడ వరకు? ఫస్ట్ నేను ప్లాట్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇదే అది షేప్ చూపిస్తుంది, ఇది యూజ్ చేస్తామండి. మీకు రియల్ టైంలో చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది.
ఓకేనా, ఇదంతా కాపీ చేస్తున్నాను. ఆల్రెడీ మనం కాపీ చేశాను కాబట్టి ఇది కాపీ చేస్తాను. జస్ట్ నేను చేసిన డాక్యుమెంట్ అండి ఇది. జస్ట్ మీకు షేర్ చేస్తాను. ఆ ఆర్డర్లో ఫాలో అయితే మీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా, మీ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంటే టైం టేకింగ్ కాబట్టి నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. డాక్యుమెంట్లో పెట్టి చూపిస్తాను అంతే. ఓకేనా, కంట్రోల్ జెడ్, నెక్స్ట్ టైటిల్. ఓకేనండి, ఇప్పుడు నేను దీన్ని షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి అవుట్పుట్ వచ్చిందా. నాకు 3 అన్నాను, దానికి నాకు విత్ హైట్ కావాలన్నాను. ఇక్కడ డిక్లేర్ చేశాను. ఫస్ట్ లైన్లో ఏం డిక్లేర్ చేశాను, సబ్ ప్లాట్లో నాకు ఫస్ట్ రోలో 3 ఉండాలని చెప్పాను. అందుకే నాకు కింద ఏమొచ్చినాయి, ఫస్ట్ ప్లాట్లో 3 వచ్చినాయి. ఇవన్నీ క్లోజ్ చేస్తాను ఒకసారి. కాపీ, ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షిఫ్ట్ ఎంటర్. ఓకేనా, ప్లాట్ ఏమైంది, సబ్ ప్లాట్ 1,3 ఫిగరింగ్ సైజ్ ఉండాలని డిక్లేర్ చేస్తాను. ఏమైంది, 3 మీద ఆ సైజు డిక్లేర్ అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ కంట్రోల్ వి. ఇక్కడ ఏం చేస్తాను, కౌంట్ చేస్తాను. నాకు ప్రతిదీ కౌంట్ అవ్వాలి. కౌంట్లో మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి కాలం తీసుకుని దాన్ని కౌంట్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా, సిబో అని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఎక్స్ అంటే ఏంటండి, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నాను నేను. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయని కౌంట్ చేస్తానికి కౌంట్ అండ్ డిపార్ట్మెంట్ తీసుకుని దానికి అట్రిబ్యూట్ అని కండిషన్ డిక్లేర్ చేస్తాను. అంటే నాకు అట్రిబ్యూట్లు ఉన్నాయి, సెలెక్ట్ అవ్వాలని చెప్పి. నెక్స్ట్ డేటా. మనం సిబోన్లో ఏం చేస్తాం, డేటాని డిఎఫ్ ఉన్న డేటాని ఒక డేటాలో స్టోర్ చేసుకుంటాం. డేటా అనేది ఉంటుంది, దాంట్లో స్టోర్ చేస్తాను. డిఎఫ్ అని కావాలి నాకు ఉంది డేటా మొత్తం, నేను దాంట్లో స్టోర్ చేస్తాను. తర్వాత ఫ్లాట్లీ అంటే ఏంటంటే ఒకటి చెప్తాను. ఫ్లాట్లీ అంటే ఏం చేస్తుంది, కలరింగ్ ఇస్తుంది. రెడ్డిష్ కలర్, బ్లూయిష్ కలర్ అని చెప్పి కలర్స్ చెప్పాను, గుర్తుందండి. సిబోన్లో నాకు డిఫరెంట్ కలర్ వస్తుంటే ఒకే కలర్ లైట్ నుంచి డార్క్ రావాలన్నప్పుడు మనం అది యూస్ చేస్తామని చెప్పాను. అది యూస్ చేసుకోండి. ఓకేనా, సెట్ 2 అంటే మనకు డిఫాల్ట్ కలర్ ఉంటుందండి. 2 కలర్స్ ఉండాలి. నాకు అన్ని కలర్స్ కాదు, 2 కలర్స్ ఉండాలి, ఒకటి పైన ఒకటి. అందుకే సెట్ 2 అని యూజ్ చేశానండి. నెక్స్ట్ నాకు ఎక్స్ దీంట్లోనే కదా డేటా మొత్తం ఉంది, ఇదిగోండి. ఇదే కదా దీంట్లోనే కదా స్టోర్ చేస్తాను. నాకు 0కి దానికి టైటిల్ రావాలి, ఓన్లీ 0కి టైటిల్ రావాలి. అందుకే నేను టైటిల్ 0కి పెట్టాను. నెక్స్ట్ నాకు 0లో ఉన్న దానికి కింద నేమ్స్ అనేది కరెక్ట్గా రావాలి. సరే, షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి పైకి స్క్రోల్ చేస్తాను. నేమ్స్ క్రాస్కి వచ్చినాయి 3 degrees కింద నేమ్స్. ఈ నేమ్స్ 30 degrees వచ్చినాయి అంటే 90 degrees అంటే ఏంటి, ఎల్ షేప్లో వస్తుంది ఇలా. 30 degrees అంటే దానికి ఆఫ్ కాబట్టి అలాగ వచ్చింది. నేమ్స్ అన్ని క్రాస్కి వచ్చినాయా, పక్కన అడిగితే ఏమవుతుందంటే మనకి కంబైండ్ అయిపోతున్నాయి కాబట్టి కలర్ అనేది నీట్గా రాదు. నేను అది యూజ్ చేసి ఇలా కాల్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందండి. ఓకేనా, డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని వచ్చింది నాకు. ఓకేనా, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాను. డిపార్ట్మెంట్స్, ఇగోండి డిపార్ట్మెంట్స్లో సేల్స్, రీసెర్చ్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకున్నాను, కండిషన్ ఏం తీసుకొని చెప్పండి, అట్రిబ్యూట్ ఎస్ఆర్ నో. ఓకేనా, ఈ కండిషన్ తీసుకున్నాను, ఎస్ఆర్ నో అని తీసుకున్నాను. దాని బేస్ అయితే నాకు అవుట్పుట్ కింద డిస్ప్లే అయింది. అవుట్పుట్ చూడండి ఇప్పుడు, ఎస్ఆర్ నో, అట్రిబ్యూట్స్ ఎస్ఆర్ నో, దాంతోపాటు ఎస్ అయితే బ్లూ కలర్, ఇది లైట్ కాకపోతే ఈ కలర్, అలా కండిషన్ డిక్లేర్ చేస్తాను అవుట్పుట్స్లో. దాన్ని బేస్ చేస్తున్నాను. ఇదేనా, ఇది కండిషన్స్ అండి. మన సిబోన్లో 2 కండిషన్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇస్తాం. నాకు ఆ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏం చేయాలని కండిషన్ త్రో చేస్తాం మనం. ఒక కండిషన్ ఇస్తాను. ఇప్పుడు నాకు 1 to 10 నెంబర్స్ ఉంది. దాంట్లో ఈవెన్ నెంబర్స్ కావాలంటే ఏం చేస్తారు, మీరు వాల్యూస్ ఇచ్చారు. ఎక్స్ కామ వై ఏమవుతుంది, వాల్యూస్ మాట. కానీ కండిషన్కి అప్లై చేయలేదు మనం. నాకు వాల్యూస్ ఒకటి ఇచ్చాను, వాల్యూస్ ఏమవుతుంది అక్కడ, డిపార్ట్మెంట్ అనేది వాల్యూ అవుతుంది. కండిషన్ త్రో చేశారు మీరు, ఇంకా కండిషన్ త్రో చేయాలి. ఇఫ్లో కండిషన్ త్రో చేసినప్పుడు గ్రేటర్ దెన్ అయితే లెస్, గ్రేటర్ దెన్ లెస్ దెన్ అయితే లెస్ అని పెడతారు. లేకపోతే ఈవెన్ నెంబర్స్ కావాలంటే డివిజన్ బై 2 అని పెడతారు, మోడల్ 2 అని పెడతారు. అలాగే కండిషన్స్ ఇస్తామండి. సిబోన్లో మ్యాప్ ప్లాట్ లిప్లో ఉండదు, ఓన్లీ సిబోన్లో అది త్రో చేస్తాం. మ్యాప్ ప్లాట్ లిప్కి వచ్చేటప్పుడు ఎక్స్ వై బేస్ చేసుకుని కండిషన్ త్రో చేస్తుంది. సిబోన్ అన్నది కండిషన్ బేస్ చేసుకుని వెళ్తుంది. ఓకేనా, మ్యాట్ ప్లాట్ అన్నది సిబోన్కి అడ్వాన్స్ వర్షన్. సారీ, మ్యాట్ ప్లాట్ లిప్, సిబోన్ అనేది మ్యాట్ ప్లాట్ లిప్కి అడ్వాన్స్ వర్షన్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలా ప్లాట్ చేస్తాను, ఏమవుతుంది, ఫస్ట్ అంతా నాకు డిస్ప్లే అయింది. దీంట్లో నాకు సెకండ్ డిస్ప్లే అవ్వాలంటే సెకండ్ది ఇక్కడ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. సెకండ్ ఏం తీసుకుంటాం, ఇక్కడ అదే కోడ్ ఉంటే చూడండి. సెకండ్ డిపార్ట్మెంట్ ఏం తీసుకున్నాను, అక్కడ ఫస్ట్ ఏం డిపార్ట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం తీసుకున్నాను, జాబ్ రోల్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, సేమ్ కాపీ చేయండి ఇది సిబోన్. మళ్ళీ కౌంట్ ప్లాట్ ఇక్కడ యూస్ చేస్తే మళ్ళీ కౌంట్ ప్లాట్ యూస్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ దీనిలోనే పేస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు పక్కన రావాలి కాబట్టి.
పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి కండిషన్ ఏమి ఇచ్చాను, సెట్ త్రీ కలర్స్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ కాబట్టి సెట్ 2 కలర్స్ ఇచ్చాను. ఓకేనండి, ఇక్కడ కండిషన్ చూడండి, ఇక్కడ 0 ఇచ్చాను, ఇక్కడ 1 ఇచ్చాను. 1 అంటే నాకు ఇక్కడ రావాలండి డయాగ్రామ్, టైటిల్ ఇక్కడ రావాలి. ఇక్కడ రీప్లేస్ చేస్తాను చూడండి, దీన్ని 1 కింద చేస్తాను. ఏమవుతుందో చూడండి, 1, దీన్ని 2, సరే ఇది 1, ఇది 0 ఇస్తాను, ఇది 1. టైటిల్ రీప్లేస్ అవుతుంది చూడండి, ఇండెక్స్ బేస్ చేసుకుని మనం టైటిల్ సెట్ చేస్తాను 0. సేవ్, షిఫ్ట్ ఎంటర్. చూడండి జాబ్ టైటిల్ రోల్ అని ఇక్కడ వచ్చింది, దాని నేమ్స్ అనేది రీప్లేస్ అయినాయా, అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ మన ఇండెక్స్ బేస్ చేసుకుని వాల్యూస్ అని డిక్లేర్ చేస్తూ ఉంటాం. దీని వాల్యూ దీనికి డిక్లేర్ చేసేయండి. అలా వస్తుంది మనకి అరేస్ గుర్తున్నాయి కదా, లిస్ట్ వైజ్ మాట, 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ అలా దాన్ని బేస్ చేసుకుని వెళ్తుందండి. ఓకేనా, షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా, ఇది నేను 90 డిగ్రీస్ పెట్టాను. 90 డిగ్రీస్ అంటే ఎంత అండి, లైన్ కదా, 90 డిగ్రీస్ అంటే నాకు అవుట్పుట్ అనేది 90 డిగ్రీస్లో చూపిస్తుంది. ఓకేనా, కింది కాలం ఆన్సర్. ఓకేనా, డిక్లేర్ అయిందండి, అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు చెప్పలేదంటే రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతాయి అని చెప్పి నేను చెప్పలేదు. ఓకేనా, లాస్ట్లో చెప్దాము అని చెప్పి. దీంట్లో కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఇవి, టైటిల్స్ ఎలా కాల్ చేసుకోవాలి, పారామీటర్స్ కింద షేప్స్ ఎలా పెట్టుకోవాలి. ఒక సబ్ ప్లాట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ట్రా టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది రాసుకోండి, టైటిల్ ఎలా కాల్ చేయాలి C1లో, అలాగే నాకు కింద X యాక్సిస్లో వాల్యూస్ ఎలా చేంజ్ చేయాలి. కాబట్టి రేపు కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్స్. ఒకసారి చూడండి గైస్, అర్థమవుతుందా? ప్లీజ్ రెస్పాండ్ ఆన్ చాట్ బాక్స్ గైస్. మీకు ఎన్ని డౌట్స్, యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ చాట్ ఇన్ చాట్ బాక్స్ గైస్. ఓకేనా ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇప్పుడు నాకు కాలం ఉంది, ఆ కాలంకి ఏం చేస్తాం, ఇది యూస్ చేస్తున్నానండి, ఇది కాపీ. ఇక్కడ ఏం చేస్తాం, జనరల్ తీసుకుంటున్నాను. ఓకేనా, జనరల్స్లో ఏమన్నా ఎస్ఆర్ను. ఓకేనా, ఇది తీసుకుంటున్నాను, జస్ట్ ఐఎమ్ పేస్టింగ్ ఇయర్, దీని కింద జస్ట్ ఇక్కడ కూడా చూడండి. ఓకే, ఇక్కడ ఏం చేశాను, సెకండ్ ఇండెక్స్లో పెట్టాను, ఇండెక్స్ 2లో పెట్టాను, అంటే నాకు లాస్ట్లో రావాలని. ఓకేనా, నాకు 0 1 2 3 లాస్ట్ రావాలి. కంపేర్ చేశాను, కండిషన్ ఇచ్చాను, లాస్ట్లో షో చేస్తాను, అంటే నాకు ఇక్కడ నేమ్స్ వస్తున్నాయి కదా, షో చేస్తే నేమ్స్ అనేది రావు. 1 మినిట్, చూడండి వచ్చినాయా, వచ్చినాయా? కానీ సార్ మరి ఇది ఎందుకు యూస్ చేస్తారు, లేఅవుట్ అనేది ఎందుకు యూస్ చేస్తారు? ఒకసారి లేఅవుట్ అనేది రిమూవ్ చేస్తాను, షిఫ్ట్ ఎంటర్. మీకు సైజ్ ఎంత వచ్చిందండి, పెద్ద వచ్చింది, నాకు అంత సైజ్ వద్దు, లేఅవుట్ అంత వద్దు, నేను డిక్రీస్ చేసుకుందాం అనుకో మన లేఅవుట్ యూస్ చేస్తాను. ఓకేనా, కంట్రోల్ జెడ్, తిని లేఅవుట్. ఓకేనా, ఈ లేఅవుట్ వచ్చేసినప్పుడు నాకు కరెక్ట్ ఫార్మాట్లో సైజ్ అనేది డిక్లేర్ చేస్తుంది అంత ఈక్వల్. ఓకేనండి, క్లియరా? ఇది అర్థమైందా ఎలా ప్లాట్ చేస్తామో? నాకు ఒక దాంట్లో 3 ప్లాట్ చేశాను బేస్డ్ ఆన్ కండిషన్స్. క్లియర్గా ఉందా? దీన్ని మనం ఇమేజ్ సేవ్ చేయాలంటే ఏం చేస్తాం, నాకు ఇమేజ్ని సేవ్ చేయాలంటే ఏం చేస్తానని చెప్పాను. నాకు ఈ ఇమేజ్ని సేవ్ చేయాలంటే నాకు ఇది స్క్రీన్ షాట్ తీసుకోకుండా డైరెక్ట్గా ఇమేజ్ సేవ్ అవ్వాలి అనేది ఒక ప్రాపర్టీ చెప్తాను, ఎలా సేవ్ చేయాలి ఇమేజ్ అనేది చెప్పండి గైస్. ఎప్పటికప్పుడు చెప్పిన టాపిక్ అప్పుడు మర్చిపోకుండా కన్వే చేయండి. నాకు సేవ్ అవ్వాలంటే ఏం చెప్పాను, సేవ్ ఫిగర్, ఇక్కడ పాస్ డిక్లేర్ చేస్తాను, గుర్తుందండి? ఈ పాస్ డిక్లేర్ చేసి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో అది డిక్లేర్ అవుతుంది, ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. నేను క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇమేజ్ ఎలా సేవ్ చేసుకోవాలనేది. స్క్రీన్ షాట్ తీసుకోకుండా జస్ట్ ఇమేజ్ ఎలా సేవ్ చేయాలో చెప్తాను. ఓకేనా, జస్ట్ ఇక్కడ పాత్ డిక్లేర్ చేయండి, సంథింగ్ పైన పాత్ ఉంది, ఆ పాత్ యూస్ చేస్తాను, ఈ పాతే కాపీ, జస్ట్ ఐఎమ్ యూజింగ్ హియర్ పేస్ట్. ఓకే, ఇక్కడ ఫార్మాటింగ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే
సబ్ ప్లాట్ కదా, సబ్ ప్లాట్ డాట్ పిఎన్జి ఇస్తాను. పిఎన్జి అంటే మీకు మీనింగ్ తెలుసా ఇమేజెస్లో? నాకు ఫార్మాటింగ్ ఉంది కదా, పిఎన్జి అంటే ఏంటి ఫార్మాటింగ్ ఐడియా ఉందండి ఎవరికైనా? ఓకే, నాకు ఇమేజ్ వర్క్ అయింది. ఇప్పుడు డెస్క్టాప్లోకి రండి. ఇదిగోండి సబ్ ప్లాట్ ఇమేజ్ వచ్చిందా? చూడండి ఇమేజ్ వచ్చింది కదా, నాకు ఇంత క్లియర్గా రాలేదు. ఓకేనా, ఇంకా మీకు క్లియర్గా రావాలంటే పెద్దగా ఉంది కాబట్టి మీకు స్క్రీన్ షాట్ అయినా తీసుకుంటాం, అలా ట్రై చేయండి ల్యాప్టాప్. ఓకేనా, ఇమేజ్ డౌన్లోడ్ అయింది కదా, ఇలా డౌన్లోడ్ చేసుకుంటాం మన ఇమేజెస్. ఓకేనండి, డిలీట్ చేస్తున్నాను. క్లియర్ గైస్, ఇవరకు ఎన్ని డౌట్స్? నేను జస్ట్ ఫస్ట్ ఒకటే ప్లాట్ చేశాను, ఫస్ట్ ఇమేజెస్ అంటే బేస్డ్ ఆన్ నాకు టైటిల్తో డిపార్ట్మెంట్ అలాగే జాబ్ రోల్. ఓకేనా, వాళ్ళని అందరూ బేస్ చేసుకుని నేను ప్లాటింగ్ అనేది చేశాను. క్లియరా? నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు ఒక స్టెప్ అయింది. ఓకేనా, ఇక్కడ నుంచి సెకండ్ స్టెప్ అండి, ఇది రెండవది. ఓకేనా, ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ ఏ ఫార్మాట్ రిప్రజెంట్ చేయమన్నాను? క్రాస్ ట్యాబ్. ఇది మీకు క్రాస్ ట్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇది పాండాస్లో ఉంటుందండి. మీకు గ్రూప్ బై అనేది సిచ్యువేషన్ బేస్ చేసుకుని చెప్పాను, మ్యాట్ప్లాట్లిటీ చెప్పాను. అలాగే క్రాస్ ట్యాబ్ అని కూడా ఉంటుంది. క్రాస్ ట్యాబ్ ఎప్పుడు యూస్ చేస్తామండి? ఇప్పుడు చూడండి, గ్రూప్ బై అంటే మీనింగ్ ఏంటి మనకి? గ్రూప్ బై ఎప్పుడు యూస్ చేస్తాం మనం? చెప్పండి, అసలు గ్రూప్ బై అనేది ఎప్పుడు యూస్ చేస్తాం పాండాస్లో? ఏదైనా వాల్యూస్ యూనిక్ వాల్యూస్ అంతా గ్రూప్ ఫార్మాట్లో ఫామ్ అవడానికి మనం గ్రూప్ బై అనేది యూస్ చేస్తాం. అంటే నాకు ఇప్పుడు ఒంగోలు ఉన్నారు, ఒంగోలుకి సంబంధించిన వాళ్ళందరూ నాకు ఒక గ్రూప్లో వస్తారు, అలాగే నాకు గ్రూప్ బై అనేది యూస్ చేస్తాను. ఇప్పుడు క్రాస్ బై అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, గ్రూప్ బై అంటే అన్ని యూనిక్గా స్టోర్ చేసుకుంటుంది. క్రాస్ బై అనేది ఏంటంటే టేబుల్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తుంటాను, ట్యాబ్. ఓకేనా, ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ ఉన్నారు, డిపార్ట్మెంట్ నాకు 3 or 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, 3 or 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అర్థమవుతుందండి? వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది నాకు. నెక్స్ట్ ప్లాటింగ్. ప్లాటింగ్ ఐడియా ఉంది కదా, ప్లాట్ ఫార్మాట్లో నాకు డేటాని ప్లాట్ చేస్తుంది. క్లియర్ గైస్, ఇది కాపీ చేస్తున్నానండి, ఐఎమ్ పేస్టింగ్ హియర్. జస్ట్ ఇదొకటి టైటిల్. ఓకే, చూడండి డిపార్ట్మెంట్ రెండు వేరియబుల్, ఒక వేరియబుల్ ఇక్కడ చేస్తుంది సార్. మీరు వేరియబుల్ డాట్ ప్లాట్ అని ఎందుకు ఇచ్చారన్న మీకు డౌట్ ఏమైనా వచ్చిందా? మనకి డిఎఫ్ డాట్ సపోజింగ్ మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనం స్టోర్ పీడీ డాట్ అని చెప్పి రాస్తాం, ప్లాటింగ్లో పీడీ డాట్ అని చెప్పి ప్లాట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేశాను, అట్రిబ్యూట్లో నేను ఆటోమేటిక్గా స్టోర్ చేశాను, దానివల్ల నాకు అవ్వట్లేదు, వస్తుంది అవుట్పుట్. ఓకేనండి, సారీ గైస్, జస్ట్ ఒకసారి రన్ చేస్తున్నాను, చూడండి అవుట్పుట్ ఎలాగ వస్తుందో. షిఫ్ట్ ఎంటర్. ఓకే, ఇది నెక్స్ట్ టైంలో పెట్టండి, షిఫ్ట్ ఎంటర్. చూడండి వచ్చిందా? ఇక్కడ కండిషన్ ఏం చేశాను, డిపార్ట్మెంట్ అట్రిబ్యూట్స్ రెండు నాకు నార్మల్ ఇండెక్స్ ఏంటంటే ఒకదాని మీద రావడం కోసం ఇచ్చాను. 100%లో నాకు రెండు కవర్ అవ్వాలి, ఈ రెండు కండిషన్స్. నాకు ఇంతకుముందు మనం అన్ప్లాట్ చేసాం, ఒక పక్కన ఒకటి ప్లాట్ చేసాం, ఒకదాని పక్కన ఒకటి వచ్చింది, అలా కాకుండా ఒక దాని మీద రెండు రావాలి అన్నప్పుడు మనం నార్మల్ ఇండెక్స్ అని యూజ్ చేసి దీన్ని అంతా 100%కి ఈక్వల్ చేస్తాం. ఓకే, అప్పుడు నాకు 100%లో రెండు ఈక్వల్ అయినా అవుట్పుట్ డిక్లేర్ చేస్తుంది. ఓకేనా, క్లియర్ అండి? ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఓకే, నార్మలైజింగ్ ఇండెక్స్ అని యూజ్ చేస్తాను, దీన్ని 100% ఈక్వల్ చేస్తాం, బాగానే ఉంది. ఒక క్రాస్ స్టేట్మెంట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ప్లాట్ అని చెప్పేసి ప్లాట్ కైండ్ ఈక్వల్ బార్ అని రాస్తారు. మీకు కాల్ చెప్పండి, కైండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పండి? ఏదైనా మీకు ఈ ఫార్మాట్ రావాలన్నప్పుడు సి బాన్లో చెప్పానండి కాన్సెప్ట్ సి.
ఓకేనా. ఫిగర్ 8,5 ఫార్మాట్లో ఉండాలి. ఓకేనండి, దానికోసం అలాగే ఇచ్చాం. ఇక్కడ చూడండి, మ్యాప్ కలర్ ఏమిచ్చాను, కూల్. ఇది రిమూవ్ చేస్తున్నాను, చూడండి అవుట్పుట్ ఎలా వస్తుంది. షిఫ్ట్ ఎంటర్, ఒక నిమిషం, కాలన్ రిమూవ్ చేయండి, షిఫ్ట్ ఎంటర్. చూడండి డిఫరెంట్ కలర్ వచ్చింది పైన. ఓకేనా, నాకు కలర్స్ కావడం కోసం మ్యాప్ కలర్ అనేది యూజ్ చేస్తాను. షిఫ్ట్, ఓకే, కంట్రోల్ ట్యాబ్, కంట్రోల్ జెడ్. ఓకే, ఇప్పుడు చూడండి, షిఫ్ట్ ఎంటర్, కలర్ చేంజ్ అయినా అలా చేంజ్ అవుతుంది మనం మ్యాప్ కలర్ యూజ్ చేస్తే. ఇది టైటిల్, ఇది ఎక్స్ఎక్స్లో టైటిల్. ఓకేనా, ఇది మెయిన్గా, ఇది ఎక్స్ఎక్స్ టైటిల్ ఇచ్చాను పర్సంటేజ్ అని చెప్పి. ఓకేనా సార్, మరి వై యాక్సిస్కి ఇచ్చాను, మరి ఎక్స్ యాక్సిస్ మీరు ఏం ఇవ్వలేకుండా ఎలాగొచ్చింది సార్ అంటే, ఎలాగొచ్చింది అనుకుంటున్నారు, మన ఏమీ ఇవ్వలేదు కదా, మరి ఎలా డిక్లేర్ అయింది అనుకుంటున్నారు. అదే ఎక్స్ యాక్సిస్లో టైటిల్ ఏమి ఇవ్వలేదు, లేబుల్ ఇవ్వలేదు, మరి ఎలాగొచ్చింది అనుకుంటున్నారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి కోడ్లో. కోడ్లో అవుట్పుట్ ఎలాగ వచ్చింది అనుకుంటున్నారు, గెస్ చేయండి ఒకసారి. నేను టైటిల్ ఇచ్చాను, బాగానే ఉంది. వైర్ లేబుల్ కూడా ఇచ్చాను, నెక్స్ట్ లేబుల్ ఎలాగొచ్చింది మీకు కొద్దిగా ఎన్నది గుర్తుంటుకుంటే సరిపోతుంది. సేవ్, షిఫ్ట్ ట్యాబ్, షిఫ్ట్ ట్యాబ్. ఇప్పుడు చూడండి, నేను ఒకటి రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినప్పుడు పక్కన వచ్చింది నార్మల్ ఎస్ఆర్ నో అని చెప్పి. ఇక్కడ దేని పెట్టుకుంటే నాకు వచ్చింది బార్ అన్నది, కంట్రోల్ జెడ్, ట్రూ పెట్టినప్పుడు. ఓకేనా, స్టాక్ ట్రూ అని పెట్టినప్పుడు నాకు పైన వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నేను కండిషన్ ఇక్కడ ఇచ్చాను, నాకు ఈ ఫార్మేట్ 100% రావాలని చెప్పి, కానీ నేను ఎక్కడ అప్లై అవ్వాలనేది చెప్పలేదు. అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను ఇక్కడ కండిషన్ ఇచ్చాను కాబట్టి దాని బేస్ పైన నాకు అవుట్పుట్ అనేది కండిషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా, అర్థమైందండి, అర్థమవుతుందా. స్టార్స్ డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటుంది, పక్కన వస్తాయి. నేను ట్రూ పెట్టినప్పుడు ట్రూ అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కవర్ చేస్తాను కొన్ని టాపిక్స్, అంటే మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్ బేస్డ్ రిక్వైర్మెంట్స్ అనేది ఇప్పుడు చెప్తున్నాను, చూడండి ఇలా చేంజ్ చేయడం కోసం. ఓకేనా, నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్. ఇప్పుడు ఓకే, నాకు కండిషన్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఏ కండిషన్ అంటే, ఇప్పుడు మన ఇన్కమ్ డిపార్ట్మెంట్ చేసాం, అలాగే జనరల్ చేసాం, దాంతోపాటు జాబ్ రోల్ గురించి చేశాను. ఇంకా మనకు చాలా కాలమ్స్ ఉన్నాయి కదా, నేను 10 కాలమ్స్ చేయాలనుకుంటున్నాను చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే వేనల్ ప్లాట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వేనల్ ప్లాట్, మంత్ ఇన్కమ్ అండ్ ఓకే, ఈ రెండు యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్కమ్, మంత్ ఇన్కమ్ బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి, ఫిగర్ గురించి నాకు ఈ ఫిగర్ ఈ సైజులో ఉండాలి. నేను సైజులు పెడుతున్నాను ఫిగర్కి, ఎందుకంటే పెద్దగా వస్తాయి కదా అని ఫిగర్ సైజ్ పెడుతున్నాను. తర్వాత వేనల్ ప్లాట్ యూస్ చేశాను. ఎక్స్ఎక్స్ఎల్ ఏమి ఇచ్చాను, వైఎక్స్కి ఏమి ఇచ్చాను, మంత్ ఇన్కమ్. కండిషన్ ఏమి ఇచ్చాను, జనరల్. ఓకేనా, ఈ రెండు ఎక్స్ఎన్ వై ఇచ్చాను, ఈ రెండు నాకు జనరల్ మీద బేస్ రావాలి. నెక్స్ట్ డేటా కలర్ ఉంది, బిఎఫ్ లో ఉంది, అందుకే డేటా బిఎఫ్ లో పెట్టాము. నెక్స్ట్ స్ప్లిట్ 2 ఏమవుతుందండి, అది ఇది చూసేస్తే ఇది న్యూట్రికల్ కలర్స్ లో వస్తుంది. ఇది ఓకే, ఇది ఇన్స్టిట్యూషన్ స్ప్లిట్ 2 అంటే దాన్ని కరెక్ట్ ఫార్మాట్ స్ప్లిట్ చేస్తుంది. ఓకే, అంటే నాకు పక్క స్పేసెస్ అని రాకుండా. మీకు చూడండి, సెకండ్ ప్రాజెక్ట్ లో డేటాని రిప్రజెంట్ చేశాను, ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ అయితే ఒకదాని పక్కన ఒకటి ఇన్సర్ట్ అయిపోయి నాకు అంత క్లారిటీ కనిపించలేదు. అలాంటప్పుడు అది యూజ్ చేసుకుంటే ఈ ఫార్మాట్లో చూపిస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీకు తెలియని ఏమైనా ఉన్నాయా అనుకుంటే అన్నీ తెలిసినాయే, జస్ట్ మనం ఏ ఫార్మాట్లో అప్లై చేయాలని మీరు తెలుసుకోవాలి. ఇక అన్ని టాపిక్స్ అనేది నేను డిస్కస్ చేసి ఓకే. ఫిగర్ సైజ్ ఎంత ఉండాలి, 10,6 ఉండాలి. నెక్స్ట్ వేనల్ ప్లాట్ అంటే ఏ షేప్ లో వస్తుంది, మనకి ప్లాట్ షేప్ లో వస్తుంది, వేనల్ షేప్ లో వస్తుంది. నేను రెండు కండిషన్లు ఇచ్చాను, రెండు ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇచ్చాను. జనరల్ అనే కండిషన్స్ తో అవి ప్లాట్ అవ్వాలి. ఓకేనా, చూడండి వచ్చిందా, ఓకేనా, ఎలా రిప్రజెంట్ అవుతుంది.
చూడండి మనకి జనరల్స్ ఎస్ఆర్ నో ఉంది. ఎస్ఆర్ నో కుప్ప ఇరిగింది. ఎస్ ఇది నో ఇది. ఓకేనా ఎంత? డిఫరెన్స్ క్లియర్ అండి. కుప్ప ఇరిగింది చెప్పు. వచ్చిందిలే రైట్ బాగానే ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమైంది ఫస్ట్ ఫిగర్ షో చేసి బాగానే ఉంది. ఇంకోటి కండిషన్ ఉంది అక్కడ స్ప్లిట్ ట్రూ అని ఉంది కదా. సరే స్ప్లిట్ ట్రూ అనేది రిమూవ్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుంది సీలింగ్ పెడితే ఆగదు. మీరు ట్రై చేయండి. మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒకటి స్ప్లిట్ డిఫరెన్స్ చేసి చూడండి ఎలా వచ్చింది. రెండు నాకు స్ప్లిట్ అయిపోయి వచ్చింది అంటే నాకు రెండు ఎస్ఆర్ మళ్ళీ ఎస్ఆర్ ఎలా వచ్చింది అంటే ఇది మ్యాన్ సరే ఇది ఫీమేల్ ఇది మ్యాన్ ఇది ఫీమేల్ ఇది మ్యాన్ కింద వచ్చింది. అలా కాకుండా రెండో దానిలో స్ప్లిట్ అవ్వడం కోసం స్ప్లిట్ ట్రూ అనేది చేసేస్తాం. ఓకే క్లియర్ అండి. స్ప్లిట్ ట్రూ షిఫ్ట్ ఎంటర్ ఒక దానిలో ఒక పక్క ఎస్ ఒక పక్క నో ఒక పక్క ఎస్ ఒక పక్క నో అని డిక్లేర్ చేస్తాం. ఎస్ మీన్స్ ఎస్లో ఇదంతా ఎస్ ఒకటేమో ఫీమేల్ ఒకటి మేల్ నో ఉపయోగించుకున్న ఫీమేల్ ఒకటి మేల్ అలా చూపిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడివరకు ఈరోజు నేను రెండు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు నెక్స్ట్ టాపిక్స్ కన్నా కంటిన్యూ చేద్దాం. ఓకేనా. ఈ ప్లాట్ ఇది చూడండి ఈ కండిషన్ సారీ ఐఎమ్ పేస్టింగ్ హియర్ కంట్రోల్ వి. ఓకే చూడండి ఇప్పుడు ఆఫ్ ఫిగర్ 8,5 ఉండాలి. మీరు దీంట్లో కాల్ చేసిన ప్రాబ్లం లేదు. జస్ట్ ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడే కాల్ చేస్తాను చూడండి. 5th అండర్ చూడండి ఒక ఇమేజ్ అనేది 8,5 ఉండాలి. అలాగే ఏ ప్లాట్ యూస్ చేస్తుంది చూడండి క్రియేటివ్ ప్లాట్ అని చెప్పి యూస్ చేస్తాం. అంటే ఎలా వస్తుంది రిప్రజెంట్ చూడండి. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. డేటా డిఎఫ్ ఒకనా కండిషన్ ఇచ్చాను. కండిషన్ ఏం రావాలి ఏదైనా దేని బేస్ చేసి రావాలి. ఓకేనా. ఫిల్ ట్రూ కమిట్ ఫాల్స్ కలర్ అన్నమాట. షిఫ్ట్ ఎంటర్ చూడండి ఎలా వచ్చింది. కావాలంటే దీన్ని వేరే క్లాస్లో కాల్ చేయండి నేను ఓకేనా. కాపీ ఇక్కడ కాల్ చేస్తానండి దీన్ని. షిఫ్ట్ ఎంటర్ దీన్ని కూడా షిఫ్ట్ ఎంటర్ వచ్చాను. ఓకే ఇక్కడ చూడండి నేను ఏమన్నాను ఇక్కడ ట్రూ పెడితే ఏమవుతుంది చూడండి. ట్రూ షిఫ్ట్ ఎంటర్ అవుట్పుట్ చూడండి ఎలాగొచ్చిందో ఎలా వస్తుంది. ఇప్పుడు ట్రూ ఫాల్స్ ఓకేనండి. షిఫ్ట్ ఎంటర్ ఇలా వస్తుంది ఎస్ ఆర్ నో. ఇక్కడ చూడండి ఎక్స్ ఏజ్ అనేది ఇచ్చాను. ఏజ్ అని ఎస్ అయితే నాకు ఇంక్రిమెంట్ ఇలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయింది. అంటే చూడండి ఇక్కడ 20 30 ఓకేనా. అలా నాకు రిప్రజెంట్ అవుతుంది కండిషన్స్ బేస్ చేసుకొని. ఓకేనా. సార్ ఇక్కడ నేమ్స్ చేంజ్ చేయండి సార్ అంటే నేమ్స్ చేంజ్ చేస్తానండి. ఇక్కడ రెడ్డిష్ అని ఇస్తాను చూడండి. రెడ్డిష్ షిఫ్ట్ ఎంటర్ చూడండి రెడ్ కలర్స్లో వస్తాయి. కలర్స్ డిఫరెన్స్ గ్రీనిష్ ఇస్తే గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీనిష్ షిఫ్ట్ ఎంటర్ గ్రీనిష్ కదా ఎస్ పెట్టండి. షిఫ్ట్ ఎంటర్ ఓకేనా. గ్రీనిష్ కలర్లో వస్తుంది. అలా నువ్వు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నాకు డిఫరెంట్ కలర్ కావాలి కాబట్టి డిఫరెంట్ నేమ్ ఇచ్చాను. ఓకేనా. ఈ నేమ్ ఇచ్చాను. షిఫ్ట్ ఎంటర్ ఓకేనండి. ఇలా వస్తుంది అవుట్పుట్. ఓకే ఇలా గ్రాఫికల్ రిప్రజెంట్ చేయడానికి కేట్ డిప్ ప్లాట్ అనేది ఇది యూజ్ చేస్తాం. ప్లాట్ అనేది కేడి ప్లాట్ అనేది యూజ్ చేస్తాం. ఇలా వస్తుంది రిప్రజెంట్స్. ఓకేనండి. ఎక్కువ క్లియరా. ఫస్ట్ మనం ఏం చేసాం డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని జస్ట్ షేప్ ఏంటి దాని సైజ్ ఏంటి జస్ట్ దాని ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయి డిస్క్రైబ్ చేసాం. డిస్క్రైబ్ చేసిన తర్వాత ప్లాటింగ్ అని స్టార్ట్ చేసాం.
ప్లాటింగ్ ఏం స్టార్ట్ చేసామండి? ఫస్ట్ నాకు ప్రతి కాలనీ ప్లాట్ చేద్దాం అనుకున్నాను, రిప్రజెంట్ గా గ్రోత్ అనేది చూపించడం కోసం. నేను ఏం చేశాను, ఫస్ట్ సబ్ ప్లాట్స్ తీసుకొని దానికి సమాధానం అని నేను త్రీ ప్లాట్స్ అనేది ప్లాట్ చేశాను. ఫస్ట్ వన్ ఏం ప్లాట్ చేశాను? కౌంట్ ప్లాట్ సంబంధించి నేను దానికి ప్లాట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్లాట్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్, తర్వాత రోల్, జెండర్, ఈ త్రీ కంపేర్ చేశాను. నెక్స్ట్ త్రీ ప్లాట్స్ అయిన తర్వాత ఒక నిమిషం, ప్లాట్స్ అయిన తర్వాత ఏం చేశాను? రోల్ ట్యాబ్ అని యూజ్ చేస్తున్నాను. రోల్ ట్యాబ్ అనేది ఏం వర్క్ అవుతుంది? యూనిక్ యూనిక్ ఫంక్షన్ అని ఒక టేబుల్ ఫార్మాట్ స్టోర్ చేస్తుంది. ఓకేనా, చూడండి టేబుల్ ఫార్మాట్ అంటున్నారు కదా, అసలు టేబుల్ ఫార్మాట్ డేటా స్టోర్ అవుతుంది లేదు. టీ డాట్ ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. ఒక నిమిషం, చూడండి ఎస్ సార్ నో రిప్రజెంట్ అయింది టేబుల్ ఫార్మాట్లో. డిపార్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి చూడండి హ్యూమన్ రిసోర్సెస్, రీసెర్చ్ డెవలపర్, సేల్స్, ఎస్ఆర్ నాట్ ఫార్మాట్లో మీకు డేటా స్టోర్ అయింది. అంటే పర్సెంటేజ్ 100%కి కంపారిజన్ అనమాట. అది మీకు 80% ఉంది నోకి, 90% ఎస్ ఉంది. అలా పర్సంటేజ్లో కంపేర్ చేసి మీకు చూపిస్తుంది టేబుల్ ఫార్మాట్లో డేటా అనేది. ఓకేనా, అది యూస్ చేస్తామండి క్రాస్ ట్యాబ్లో. ఇంకొక టాపిక్ ఉంటుందండి మ్యాట్ప్లాట్లిబ్లో, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసామండి? వీఎన్ఎల్ ప్లాట్ తీసుకొని, వీఎన్ఎల్ ప్లాట్లో ఏం చేసాం? జస్ట్ కండిషన్ ఏం తీసుకున్నాం? మంత్లీ ఇన్కమ్, అది ప్లాట్ చేసాం. ఓకే, నెక్స్ట్ సార్ ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదండి. మీకు రిప్రజెంట్ ఎలాగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు రిప్రజెంట్ ఎలాగుందో దాన్ని బేస్ చేసుకుని తీసుకోవచ్చు ప్లాటింగ్ అనేది. ఓకేనా, ఇక్కడ ఇదే ఎంత తీసుకున్నా వేరేదైనా తీసుకోవచ్చు అంటే మీ ఇష్టం, వేరేదైనా తీసుకోండి రిప్రజెంటేషన్కి. ఇదే తీసుకోవాలి, ఇదే చేయాలనేది రూల్ ఏం లేదు. మీకు ప్లాటింగ్ అలాగే ఈజీగా రిప్రజెంట్ అవుతుంది, ఎలా చెప్పడానికి ఈజీగా ఉందంటే ఆ ప్లాటింగ్ తీసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏం తీసుకున్నామండి? ఏజెస్ని మీకు రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం, రిప్రజెంట్ చేస్తాం. ఓకేనండి, దాంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ యూస్ చేస్తాను. ఈ ఫీచర్స్ తెలియాలంటే మీరు ఏం చేస్తారు? షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు అన్ని కనిపిస్తాయి. మీరు ఏది కావాలంటే యూస్ చేస్తారు. అందుకే మిమ్మల్ని అన్ని రీడ్ చేయమని చెప్పాను, మీరు ఏది అక్కడ హెల్ప్ అవుతుందని. ఓకే, మీరు అయితే చూసుకుంటే సరిపోద్ది ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో అనేది. మీకు షిఫ్ట్ ట్యాబ్ అని క్లిక్ చేసుకుంటే సరిపోతే ఆటోమేటిక్ కనిపిస్తాయి. ఓకేనా, ఇక వరకు ఓకేనా? రేపు క్లాస్కి వచ్చినప్పుడు కంటిన్యూ చేస్తాం. ఓకేనండి, రేపు ప్లాటింగ్ అయిపోతే ఫ్రైడే అండ్ సాటర్డే వీ డిస్కస్ MySQL. ఓకేనా, క్లియర్ అండి గైస్? కొద్దిగా వినండి క్లాసు. ఇప్పుడు మెయిన్ ప్రాజెక్ట్ ఎక్సెల్ ప్రాజెక్ట్ ఒకటి విన్నారు, రెండిట్లైనా కూడా అర్థమైంది. ఇప్పుడు మనకి MySQL మీద ఎలా చేయాలని కూడా తెలుసుకున్నారని ఒక ప్రాజెక్ట్. వీ హ్యావ్ వన్ క్లారిటీ అబౌట్ ప్రాజెక్ట్, క్లారిటీ వస్తుంది SQL ఎలా చేయాలని. ఓకేనా, ఎక్సెల్లో చేయడం మీకు అర్థమైంది ఏది ఎలా చేస్తారండి. అలాగే మీ MySQL లో కూడా ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా, అందుకే ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, తర్వాత మీరు ఇలాంటి ప్రాజెక్ట్ బేస్ చేసుకుని కావాలంటే మల్టిపుల్ ప్రాజెక్ట్ మీరు చేసుకోవచ్చు స్టెప్స్లో. ఓకేనండి, బేస్డ్ ఆన్ ఎవరు డేటా సెట్ బేస్ చేసుకుని, మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరు వెళ్తూ ఉంటారు. ఓకేనా, ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే గైస్, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ రిప్లై ఆన్ చాట్ బాక్స్ గైస్. క్లియర్ అబౌట్ దిస్ టాపిక్స్? ఎలా రిప్రజెంట్ చేసాం అర్థమవుతుందా? ఎనీ డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్ ఆన్ చాట్ బాక్స్ గైస్, everybody. Guys, everybody reply on chat box. Please, guys. Are you clear or not? Guys, are you clear? Okay, guys. Okay, Nipu, Kanma topics, Kanma floating points and
నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక వరకు మీరు చూసుకోండి ఎలా ప్లాట్ చేస్తాను. మీకు డేటా సెట్ ఒకటి షేర్ చేస్తాను, మీరు ఓన్గా మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఈరోజు డేటా సెట్స్ నేను షేర్ చేస్తాను, కంప్లీట్ డేటా సెట్స్. మీరు మీరు ఓన్గా ప్లాటింగ్ అనేది చేయండి. ఇప్పుడు ఈ క్లాస్ అర్థమైంది కాబట్టి మీరు ఓన్గా మీరు ఏదైనా ప్లాట్ చేయాలనుకుంటే బేస్డ్ ఆన్ డేటా సెట్ బేస్ చేసుకుని మీరు ప్లాట్ చేయండి. ఓకే గైస్, క్లియర్? ఓకే, రేపు నేను ప్లాటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్లాటింగ్ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? క్లియర్ గైస్? ఓకే, యూ క్యాన్ లీవ్.